దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీకందరికీ ప్రభు పేరట నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినము మరి ఒక అంశాన్ని మనం నేర్చుకుందాం. పోయినసారి మనం ఏం నేర్చుకున్నాం మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. సత్యరా తర్వాత మరి ఒక అంశం దోర్కా గురించి మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు మరి మార్కు అనుమారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ, అలాగే చిన్న బిడ్డ రోదు. అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో ఉంటది. ఇవన్నీ మనము ఎరిగినవే, చదువుతున్నవే. దేవుడు నేర్పించదలిసిన సత్యాలను మనం శ్రద్ధగా విందాం. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 1 నుండి 4 వరకు నేను చదువుతాను. దానికి ముందు 5 చదివితే సంగతి అంతా మనకు అర్థమవుతుంది. ఏమని? పేతురు చెరసాలలో ఉంచబడను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఈరోజు కొంచెం టైం ఎక్కువైంది కనుక నేను త్వరగా ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నా. పరిస్థితి మనకు తెలుసు. ఆ కాలమందు రాజైన హేరోదు సంఘం వారిలో అనేకులను బాధ పెట్టుటకు, బలత్కారంగా పట్టుకొనుటకు మరి చేస్తూ యాకోబును ఖడ్గంతో, ఎవరిని? ఏ యాకోబు? యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించాడు. ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొని చెరసాలలో వేశారు. ఆ చెరసాలలో పేతురుని ఎప్పుడైతే ఎలాగా అంటే వేయించి కావలి ఉన్నంతకు 4 చతుష్టయములను సైనికులను అప్పగించారు. 4 చతుష్టయములు అంటే 16 మంది సైనికులను అప్పగించి వారు కాపలా కాస్తూ ఉండగా పేతురును చెరసాలలో వేశారు. చిన్నప్పటి నుండి నేర్చుకుంటున్నాం. ఇందులోని ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకోవాల్సి ఉంది. సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఇక్కడ బంధింపబడిన పేతురు ఆ సైనికుల మధ్య హాయిగా నిద్రపోతుండండి. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాలను కాచుకుంటున్నారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. విశ్వాసులు సంఘము వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. పేతురు మాత్రం హాయిగా నిద్రపోతున్నారు. ఓకే, నాకేం దేవుడు ఉన్నాడు పైన, సంఘం ఉంది భూమి మీద, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు, దేనికి భయపడాలి, నేను అవసరం లేదు అని పేతురు ధైర్యంగా హాయిగా నిద్రపోతుండగా ప్రభు దూత అతని దగ్గరికి వచ్చి మరి అతడున్న గదిలోకి వచ్చేసరికి గదిలో వెలుగు ప్రకాశించిందట. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపితే ఎమ్మటే సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపోయి, ఏం నేరం చేసిండని, ఏం పాపం చేసిండని ఒక దొంగ చేసినట్టుగా సంఖ్యలు వేసి 16 మంది సైనికుల కాపలాలో వారి మధ్యలో వారికి అప్పగించబడిన వాడై చెరసాలలో ఉన్నారు. సంఘం ప్రార్థిస్తుండగా, అత్యాసక్తితో ప్రార్థిస్తుండగా మరి దేవుడు ఈ కార్యం చేశాడని మనం చెప్పుకోవచ్చు. వాక్యంలో ఉంటది 145వ కీర్తన 18, 19వ వచనంలో ఉంటది, తనకు మొరపెట్టు వారి ఎడల, తనకు నిజముగా మొరపెట్టు వారి యెహోవా సమీపంగా ఉన్నాడు అంటాడు. అనగా ప్రార్థించడం వేరు, ఆసక్తిగా ప్రార్థించడం, అత్యాసక్తితో ప్రార్థించడం వేరు కదండి. కాబట్టి వీళ్ళు అత్యాసక్తితో ప్రార్థించారు. ఎంత పట్టుదలతో, ఎంత బాగా మా నాయకుడు బయటికి రావాలని ఆయన అన్యాయంగా ఆయన చెరసాల్లో వేశారు, మరొక ఆయననేమో ఖడ్గంతో చంపించేశాడు హేరోదు అని చాలా వేదనతో, ఆసక్తితో, అత్యాసక్తితో అంతా ఒక చోట చేరి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుండగా ఏం జరిగిందంటే ఆ దూత ఆ గదిలోకి వచ్చింది, కట్టి లేపి మంచి నిద్రపోతుంది సోయి లేకుండా
వెంటనే తన ప్రక్కన తట్టి త్వరగా లేమ్మని చెప్పగానే లేవడంతోనే సంఖ్యలు చేతుల నుండి ఊడిపడి దూత ఏమన్నది, నేను నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కో అన్నాడు. అలాగే చేశాడు. నీ దూత మళ్ళా చెప్పి నీ పై వస్త్రం పైన వేసుకున్న వెంబడి రమ్మని చెప్పాడు. అలాగే ఓ బొమ్మలాగా ఆయన వెనకాల దూత వెనకాల నడుచుకుంటూ వెళ్తున్నాడు. మొదటి కావలి రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గదుని యొద్దకు వచ్చినప్పుడు దానంతటదే వారికి తెచ్చుకొనను. అద్భుతాలు చేసే దేవుడు నేటికి మన మధ్యలో సజీవులుగా ఉన్నాడని మనం కూడా ఇలాంటి సిచ్యువేషనే వస్తే తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. అందుకే ఒక ప్రార్థించే గుంపు మనకు అవసరం, ప్రార్థించే సహవాసం మనకు అవసరం, ప్రార్థించే సంఘం మనకు అవసరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి కావలిని రెండవ కావలిని దాటాడు. వెంటనే దానంతట అది గదిని తెచ్చుకుంది. సంఖ్యలు కూడా ఎవరు ఇప్పలేదు కదండి. లేపగానే ఆ సంఖ్యలు చేతుల నుండి ఊడిపడ్డాయి. నీ పై వస్త్రం వేసుకో, నడుము కట్టుకో, చెప్పులు తొడుకో అన్న వెంట రమ్మంటే అలా దూత వెంబడి నడుస్తున్న అతనికి ఇలాంటి అద్భుతం జరిగింది. పేతురుకు తిరిగి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు తనకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించాడని అప్పుడు తెలివి వచ్చినప్పుడు, ఎప్పుడైతే పట్టణం యొక్క మరి ఆ గదిని ఎప్పుడైతే తెరుచుకుందో బయలుదేరి ఒక వీధి దాటిన తర్వాత దూత ఇంక మళ్ళా కనపడలే. ఒక దారికి, ఒక రోడ్డుకు తీసుకొని వచ్చి దూత వెళ్ళిపోయాడు. అప్పుడు తెలివి వచ్చింది. అప్పుడు ఓహో, దేవుడు తన దూతను పంపి నన్ను విడిపించాడని గ్రహించి అప్పుడు హేరోదు చేతిలో నుండి యూదులనే వారు నాకు చేసి ఈ యొక్క కీడు నుండి నన్ను తప్పించాడని దేవునికి వందనాలు చెప్పుకొని ఎటు వెళ్దామా అని నిజముగా నాకు ఇప్పుడు అర్థమైంది అనుకుని ఆలోచించుకొని, సరే ఇక్కడికి దగ్గరగా ఉంటుంది కదా అని మార్కు అను మారు పేరు గల మరియా ఇంటికి వెళ్ళాను. ఓకే, అక్కడ వెళ్ళేసరికి ఏం జరిగిందండి, అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. ఒకరు ఇద్దరు కాదు, అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. అంటే ఆ మరియమ్మ ఇల్లు అనేకులు కూడి ప్రార్థన చేసేందుకు అనుకూలంగా మరి యోగ్యమైనదిగా ఉంది అన్నమాట. ఒక్కొక్కరి ఇంటికి వెళ్తే 5 నిమిషాలు కూర్చోలేము మనం. ఒక్కొక్కరి ఇంటికి వెళ్తే భోజనానికి పిలుస్తారు కానీ ఆ భోజనం చేసే వరకు ముళ్ళ మీద ఉన్నట్టుగానే ఉంటుంది. ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుంది. ఒక్కొక్కరి ఇంటికి వెళ్తే కాసేపు ఉండాలనిపిస్తుంది. ఇక్కడ ఈ 3 దశలు దాటి అందరూ కూర్చొని ప్రార్థన చేసి ఏకాగ్రతతో, ఏక మనసుతో, ఏకతాత్పర్యంతో, అత్యాసక్తితో ప్రార్థించే అంత అనుకూలంగా అంత వాతావరణం ఉంటుంది ముందు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి, ఏ ఇంట్లోనైనా ప్రార్థన చేయొచ్చు కదా అని అంటారేమో. ఒక్కొక్క ఇంట్లో ప్రార్థన సాగదు, ప్రార్థన చేయడానికి రాదు. మదనపల్లి రాజశేఖర్ గారని యూట్యూబ్లో మీరు వినుంటారు. ఆయన తమ్ముడు వేదనాయకం గారని మా దగ్గరికి ఎవరో పిలిపించారు ఆ గ్రామానికి, ఆయన వాక్యం చెప్పడానికి పిలిపించారు. రాత్రికి ప్రార్థన ఉంటే ఫలాని చోట విశ్రాంతి గది ఇద్దాంలే ఆయనకు అనుకుని వాళ్ళు అక్కడ ఇచ్చారు. ఇస్తే అయ్యే మనకు చెప్పి బాబు ఆయన మనకు తెలుసు, ఆయన మీటింగ్లకు వచ్చారంట, పలాని చోట ఉన్నారంట, పలాని వాళ్ళు పిలిపించారంట అని గబగబా వెళ్ళారు కలవడానికి. పెద్ద ఆయన పద్ధతిగా ఉండదని అప్పుడే మీటింగ్ నుంచి వచ్చాడు, కాలు చేతులు కట్టుకుని వెళ్ళాడు. వెళ్ళగానే అమ్మ బాబు వచ్చావా, చాలా సంతోషం నానా అని అన్నాడంట. ఏం పాస్టర్ గారు అని అంటే, ఏదైనా అసౌకర్యంగా నా నాన్న కాసేపు అర్థం చేసుకుంటామంటే, ఈ నుంచి మీరు గెస్ట్ హౌస్లో నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను నాన్న, దయచేసి మన ఇల్లు ఎక్కడ బిడ్డ, నేను మీ ఇంటికి వస్తాను అన్నా.
మా ఆఫీస్ రూమ్ అంటే డ్రాయింగ్ రూమ్ ఎప్పుడు మేము ప్రార్థించుకునేదానికి నేను పెట్టుకుంటాను, నా ప్రార్థన గది. సరే అండి రండి అని వెంటనే తీసుకొని వచ్చారు. ఆ నిర్వాహకులకు చెప్పారు. అట్లా అవునా అయ్యగారు అని అన్నారు. ఏమనలేక పంపించారు. వచ్చారు. కానీ ఆ గదిలోకి ఇలా వచ్చి కూర్చున్నారు. లేదు, అబ్బా ఎంత బాగుందండి నాకు ఇక్కడ అన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధి నిత్యం ఎక్కడ ఉంటుందో అక్కడ మరి ఎంతో నెమ్మది కలుగుతుంది అన్నమాట. అక్కడ ఉండగలుగుతామన్నమాట, కాసేపు కూర్చోగలుగుతామన్నమాట. అలాంటిది ఈ మరియమ్మ ఇల్లు. ఎంతమంది శిష్యులైన వారు, దేవుని ఎరిగిన వారు అందరూ కలిసి ఆ యొక్క పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘం అంటే ఒకరు ఇద్దరు కాదు కదండి, దాదాపు చాలా మంది ఉంటారు. ఈ చాలా మంది ఒకే ఇంట్లో హాల్లో కూర్చొని మరియమ్మ ఇంట్లో దేవుని సన్నిధిలో వేదనతో, ఆసక్తితో, అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాసేపు తర్వాత తలుపు తడుతున్నాడు. రోవే అని చిన్నది పరిగెత్తుకు చేసి ఎవరని చూగొట్టి ఆలకిస్తే ఎవరి పేరో పెట్టి పిలుస్తుండగా ఆ స్వరము పేతురు స్వరం అని ఆయనకు అర్థమైపోయి ఏమండి ఆ సంతోషంతో ఆ చిన్న బిడ్డ, నేను అనుకుంటాను ఒక 8 నుండి 10 సంవత్సరాల వయసులో ఉంటుంది మా పాప. ఆ చిన్నది ఏం చేసింది, సంతోషం ఎక్కువైపోయి ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థన ఇంకా జరుగుతుండగానే ఎదురు చూడక్కర్లేకుండానే మరి పేతురు గారు వచ్చేసరే అని చాలా హ్యాపీ అయిపోయి మళ్ళా వెనకకు పరిగెత్తుకెళ్ళి పేతురు గారు వచ్చారు అని చెప్పింది. అసలు ఏమన్నారు చూడండి, ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. అందుకు వారు నువ్వు పిచ్చిదానవనిది. లేదు కరెక్ట్, నేను చెప్పింది కరెక్ట్, మీరు కావాలంటే చూడండి అని ఈమె పదే చెప్తుంటే వాళ్ళు ఏమంటారండి, పిచ్చిదాని అన్నారు. ఎంత విశ్వాసం అండి. ఆసక్తి మంచిది కానీ అది జ్ఞానానుసారమైనది కాదంటా నేను. ఆసక్తి ఉండగానే సరిపోదు, వాక్యానికి సరిపోవాలి. రక్షించబడిన కొత్తలో ఆసక్తి పడింది, ఏం చేద్దామని చూస్తారు, ఏమేమో చేద్దామని చూస్తారు. కానీ అది కరెక్ట్ గా వాక్యానుసారమైంది అవ్వదు. దేవుడు స్వస్థపరచబడిన వాడిని, బాగైన వాడిని, దయ్యాలు వదిలిపెట్టబడిన వాడిని అందరినీ మొదట వెళ్ళి నీ ఇంటికి చెప్పు అన్నాడు. వీళ్ళకి అత్యాసక్తి ఎక్కువైపోయి ఏం చేస్తారు తెలుసమ్మా, అప్పుడు ఊరు నిలబడిపోయి వాళ్ళకు వీళ్ళకి చెప్తారు. తప్పక వాళ్ళు అంటారు, మరి మీ ఇంట్లో వాళ్ళందరూ బాధపడ్డారా, మీ ఇంట్లో వాళ్ళకి స్వార్థ చెప్పావా, వాళ్ళు రక్షణ పొందారా, అది కాదు తిరుగుతుంటే నేను చూశానే అన్నారు అనుకో. యవన కుమారుడు ఎక్కడో ఉండి సిగరెట్లు తాగుతూ చూశారనుకో, అది ఎంత బాధాకరమైన విషయం అండి కదా. అట్లన్నమాట, మనం ఏం చేసినా నేను నా ఇంటి వారు అన్నాడు. అలాగే వీళ్ళందరికీ కూడా ఎక్కడ సువార్త ప్రకటించమన్నాడు, ముందెళ్ళి మీ ఇంటికి చెప్పుకోండి అన్నాడు కదా. అలా లేకుండా ఉంటుంది ఇక్కడ. అలాంటి ఆసక్తి కరెక్ట్ కాదు. ఈ ఆసక్తి బాగానే ఉంది కానీ వాక్యానుసారమైంది కాదు. ఎందుకంటే మార్కు సువార్త 11:24 ఏం చెప్పిందండి, మీరు అడుగుతున్న వాటినల్లా పొంది ఉన్నామని నమ్మమని చెప్పాడు. ఏమండి, ప్రతిసారి మనం అందరం ప్రార్థన చేస్తుంటే ఆ గుంపులో 1 by 1 చేస్తాం అనుకోండి. ఆ 1 by 1 ఎలా ముగించాలి మీకు తెలిసే ఉంటుంది, అయినా నేను చెప్పాలా కాబట్టి చెప్తున్నా. ఎవరి ప్రార్థన వాళ్ళు ముగించినప్పుడు మార్కు 11:24 తప్పకుండా మీరు మెన్షన్ చేయాలి. అయ్యా మేము అడిగిన వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్ముతున్నాము అని ముగించాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అలాగా ముగించుకుంటే అందరూ ఓహో ఇంతమందిని ప్రార్థన చేసాం కదా, దేవుడు ఇస్తాడని నమ్మాం కదా, అలాగే పేరు వచ్చి ఉంటాడు, వెరీ గుడ్ బిడ్డ మీరు చెప్పింది కరెక్టే అని వీళ్ళంతా పరిగెత్తుకెళ్ళి తలుపులు తీయాలి
ఏపాపించుదానా అప్పుడెక్కడ పేదరు అన్నారు. లేదు లేదు, నేను విన్నాను ఆ స్వరం పేదరుదే, దయచేసి మీరు నా మాట నమ్మండి అని చిన్న బిడ్డ పట్టుదలతో చెప్పడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే పట్టుదలతో చెప్పడం మొదలుపెట్టిందో, సరే చూద్దాం అని తలుపు తెరవగానే ఎదురుగుండా పేదరు కనబడ్డాడు. వాళ్ళు సంబరపడిపోయారు. ఎంతో సంతోషం, ఆశ్చర్యం అన్నీ వచ్చినాయి. అయితే వాళ్ళు ఏం చేశారు, మౌనంగా ఉంటుందని విషయాలన్నీ ఎలా వినిపించబడ్డాడు, దేవుడు ఎలా దిగొచ్చాడు, ఎలా దర్శనం ఇచ్చాడు, ఎలా చెరసాల ఎలాగా మరి బయటికి రాగలిగాడు, దేవుడు చేసిన అద్భుత కార్యం అంత వివరంగా చెప్పాడు. చెప్పేసి సరే నేను వేరే చోటకి వెళ్తాను అని వారికి వివరంగా చెప్పి యాకోబుకు సహోదరులందరికీ సంగతులు తెలియజేయడం చెప్పి, అంటే ఖడ్గంలో చంపబడిన అతను యోహాను సహోదరుడు, ఈ యాకోబు వేరు కనుక యాకోబుకు ఇతర సహోదరులకు చెప్పండి అని చెప్పేసి వేరొక చోటికి బయలుదేరి వెళ్ళిపోయారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నేను తెల్లవారేసరికి పేతురు ఆయన సైనికులు గలిబిలైపోయారు. వాళ్ళు తారుమారైపోయి వాళ్ళ తలకాయలు బద్దలు కొట్టుకున్నారు. ఇక ఆ తిప్పలాలు పడ్డారు. దేవుడు చేసే కార్యాలు మనకు మాత్రమే అర్థమవుతాయి, ఎవరికి అర్థం కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, ప్రార్థన చేస్తే నమ్మాలి. నా యొక్క సాక్ష్యం అనేక సార్లు మీకు చెప్పాను. దేవుని మహాకృప చేత ప్రార్థించాను అంటే నమ్ముతాను అంతే. ఇంత పెద్ద సెమినార్ జరిపించిన, ఏ సమయంలో జరిపించినా దేవుడు అద్భుతంగా సహాయం చేస్తాడు. నేను ఆయన పని చేస్తున్నాగా, ఎందుకు చేయడు నాకు అన్న ఒకే ఒక విశ్వాసంతో స్టెప్ వేస్తాడు మా బాబు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఇంకా అయిపోనే లేదు. అక్టోబర్ సెమినారు అది తమిళ పెట్టేశాడు, అది పోస్టర్ పెట్టేశాడు. ఇది జూన్లో మనం అప్పుడే అక్టోబర్కి పెట్టామంటే అవును, దేవుడి పని దేవుడు చేసుకుంటూ పోతాడమ్మా. ఎవరో ఒకరిని ప్రేరేపిస్తాడు, ఏదో రకంగా వస్తుంది. ఆకాశ వాకిలు ఇచ్చేది ఆయనే, మనసుని గుర్తించేది ఆయన, ఆయన చేస్తాడు. అని నేను చేయాల్సింది నేను చేయాలి కదా అంటాడు. అది నిజమే కదా, ఎంత గొప్ప విశ్వాసము. నేను చాలా సంతోషిస్తాను. కాబట్టి నమ్ముట నీవరునైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమని చెప్పిన యేసయ్య మార్పు లేనివాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు అడిగిన వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్మమని చెప్పిన యేసయ్య మార్పు లేనివాడు. అయితే ప్రార్థన అయితే చేస్తుంది కానీ అంత నమ్మకం కలగట్లే వీళ్ళకు. చిన్న బిడ్డ మాత్రం పేతురు వచ్చేసాడని స్వరం విన్నది వాళ్ళకి ఆ కబురు చెప్పింది, పట్టుదలతో చెప్పింది, అనుమానంతో చెప్పలే. ఏపో పిచ్చిదాన పేతురు ఎందుకు వస్తాడంటే, అవునా మరి ఏంటి నాకు అలగిన పడింది అనలే. లేదు, పేతురే వచ్చాడు, కావాలంటే మీరు తీసి చూడండి, నేను విన్నాను అన్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అసలు విశ్వాసం అంటే ఏంటి తల్లి? విశ్వాసం అంటే నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనది ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని వాక్యం చెప్తుంది. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఏమి మీకు ఉన్నాయని నమ్మడమే విశ్వాసం. యోహన్నా గారు అనే ఒక దైవజనుడు, కేరళ ఆయన ఇండియాకు వచ్చినప్పుడు, దేవుడు ఆయన సేవకు పంపించినప్పుడు ఒక కిరాయి ఇంట్లో ఉంటారు, చాలా టైం అయిపోతుందేమో. అద్భుతమైన సాక్ష్యం. అడుగడుగున కంటి బిడ్డ పాలతో సహా దేవుడు పాలోడితో మాట్లాడాడు, ఫర్నిచరోడితో మాట్లాడాడు. ఏది కావాలంటే ఆ చాపోడితోనే మాట్లాడి పలానా అడ్రస్ చెప్పి తీసుకెళ్ళి ఇవ్వమన్నాడు. ఎంత అద్భుతమో ఆ బుక్ చదువుతుంటే, సాక్ష్యం వింటుంటే ఆ కళ్ళు చెమర్చకుండా ఉండాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఒకసారి అనుకున్నాడంట, అయ్యా మరి పక్కనే చాలా ఖాళీ స్థలం ఉందయ్యా, ఇక్కడ ఒక చర్చి కట్టుకుంటే బాగుంది అనుకుంటున్నాను అయ్యా. దేవా మరి ఎట్లా నాయన, అయ్యా ఆయన కృప చూపయ్యా అని ప్రార్థన చేస్తే, రాత్రి దర్శనంలో నీ దగ్గర ఎంత ఉందో అక్కడ పెట్టు, ఖచ్చితంగా దేవుడు ఇస్తాను నీకు అన్న. అంటే ఇల్లంతా వెతికితే కొన్ని చిల్లర పైసలు దొరికినాయి. ఆ చిల్లర పైసలను అవి తీసుకెళ్ళి ఇలా గుంతలాట తొంగి అందులో పెట్టి మూసేసి భార్య భర్తలు ఇద్దరు ప్రార్థన చేసి వచ్చేసారు. అనూహ్యంగా మళ్ళీ ఆదివారానికి దేవుడు ఒకరితో మాట్లాడాడు, కొంత డబ్బు ఇచ్చాను.
అయ్యా ఈ స్థలం కొనుక్కుంటే బాగుంటుందని మాకు అనిపించింది, అయ్యా మీరు కొనేసేయండి అంట. అది నాకు ప్రేరేపణ వచ్చి నేను ప్రార్థించానయ్యా, ఎస్ అయ్యా కొనండి అని. ఇలా ఇది వీళ్ళు కొంటుండగా మిగిలిన చాలా ఎక్కువ అమౌంట్ అమెరికాలో ఉన్న ఎక్కువ కార్ని దేవుడు ప్రేరేపించి పంపించాడంటమ్మా. చక్కగా అద్భుతమైన మందిరము పట్టుకొని దేవుని సేవ గొప్పగా చేశారు వాళ్ళు. దేవుడికి మహిమ కలుగును దాకా. నేను సాక్ష్యం చదివి నా పిల్లలకు చెప్పినప్పుడు, నా పిల్లలు కూడా స్థలం ఇచ్చావు దేవా, ఇక్కడ ఆలయం కూడా నిర్మించకపోయి ఆ స్థలం వైజాగ్ లో కొనుక్కోవడానికి అక్కడ ఉన్న పిల్లల కొరకు బ్యాంకులు ఇచ్చిన డబ్బు సరిపోయింది, అంత ఖరీదులు ఉన్నాయని. సరే అయినా పర్వాలేదు నాన్న, స్థలం ఉంటే చాలు, చెంట్లోనైనా మనం వేసుకోవచ్చు, పాకేసుకునైనా ప్రార్థన చేసుకోవచ్చు, కర్మపడుతుంది పరిస్థితి పోద్ది అని చెప్పి అందరం అనుకొని అలాగే కొన్నాం, ప్రార్థన చేసి డబ్బంతా దానికి పెట్టి రిజిస్ట్రేషన్ అయితే దేవుని స్తోత్రం. అయితే ఆలయం నిర్మించాలనుకున్నప్పుడు బాబు మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో నేను చెప్పాను కదా, హనుమాన్ గారి సాక్ష్యం, అది మీరు ఆ గుంటలో ఈ గుంటలో పెట్టండి అని చెప్పాను. నేను వెళ్ళిపోయా లోయమ్మ అలాగే ఇద్దరు కలిసి ప్రార్థన చేసి ఎక్కడైతే ఆలయం నిర్మించాలనుకుంటారో అక్కడ కొద్ది పాటి పెట్టి ప్రార్థన చేశారంట. ఒక చిన్న ఆలయం త్వరలోనే కట్టుకునే కృపనిచ్చాడు. ఆ తర్వాత ఇంకా కొంచెం పెద్ద ఆలయం ఇచ్చాడు. ఆ చిన్న ఆలయం కట్టినప్పుడు నేను చెప్పాను, ఇక మళ్ళీ దేవుడి ఆత్మచేత నన్ను పరీక్షించాడు. ఏం మాట అంటే యోబు 8:5-7 వరకు, నీవు దేవుని సన్నిధిలో నీతిమంతుడవే నువ్వు బ్రతుకుతూ ఉంటే, ఆ వచ్చిన తర్వాత మీరు చదువుకోండి, అక్కడ ఏమని ఉంది, మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను కుదను నువ్వు మహాభివృద్ధి నొందుదు అని చెప్పి నేను ఆ గ్రీటింగ్స్ చెప్పినప్పుడు అది నేను తల్లిగా ఒక సేవకురాలుగా దేవుడు నాకు చెప్పాడు, మీకు చెప్పమని అని చెప్పి. ఇప్పుడు ఆలయం నెక్స్ట్ ఆలయం చూస్తేనే చాలా మంది ఆశ్చర్యపోయారు, ఇప్పుడు ఆలయం చూసి ఇంకా అబ్బురపడుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా దేవుని వల్ల అవుతుంది. మన విశ్వాసమును మనము కరెక్ట్ గా మరి ఆడుకుంటే, విశ్వాసమును మనము చూపగలిగితే దేవుడు తప్పకుండా చేస్తాడు. అలాగే వీళ్ళు ప్రార్థన చేస్తారు కానీ విశ్వాసం లేదు. ఇది ఎక్కడ బాధండి? దేనికోసం చేస్తున్నారు? పేదలు విడుదల కొరకేగా, అత్యాసక్తితో అడుగుతున్నావుగా. మరి వచ్చాడంటే నమ్ము ఒక్క గంతుగా తలుపు దగ్గరికి వెళ్ళాల్సిన వీళ్ళు వెళ్ళలే. అరే అది వచ్చాడు, నేను చెప్తున్నాను కదా, మీరు చూడండి అని రోజు ఆయన చిన్నది 10 సార్లు అంటే కానీ అది ఖచ్చితంగా పదే చెప్తే అప్పుడు వెళ్ళి చూస్తే పేతురు వచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గతంలో ఒకసారి నేను చెప్పాను, ఒక గ్రామంలో అనావృష్టి వచ్చి పంటలు ఎండిపోయి చాలా ఎద్దడయ్యి బాధ కలుగుతుంటే ఒక దైవజనుడు ప్రకటించాడు, సంఘం అంతా ప్రార్థన చేద్దాం రండి, దేవుడు కార్యం చేస్తాడంటే సంఘం అందరూ వెళ్తున్నారు, వస్తున్నారు. 2 రోజులు అయిపోయింది, 3వ రోజు పగలైపోయింది, 3వ రోజు మరి రాత్రి వెళ్తుంది. మధ్యాహ్నం నుంచి మళ్ళా వాళ్ళ మమ్మీ వెళ్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు మమ్మీ? పొద్దున్న నుంచి చూస్తున్నావు, వస్తావు, మొన్న వెళ్ళావు, నిన్న వెళ్ళాం, మన పొద్దుట కూడా వెళ్ళావు. ఎక్కడికి అంటే, అరే వర్షం కొరకు చర్చిలో మేమంతా ప్రార్థన చేస్తున్నాం రా అంటే, నేను రావచ్చా మమ్మీ? ఎందుకు రాకూడదు బిడ్డ, నువ్వు కూడా రావచ్చు. అయితే ఒక 2 అడుగులు వాళ్ళ అమ్మ వెనకాల వేసి ఆగాగు మమ్మీ ఇప్పుడే వస్తాను, ఇంట్లో పరిగెత్తుకెళ్ళి గొడుగు తీసుకొని వచ్చాడంట. ఏంట్రా గొడుగు తీసుకొని వచ్చావు? మమ్మీ ప్రార్థన వర్షం కొరకు చేస్తాం, మరి వర్షం వస్తే మనకు గొడుగు కావాలి కదా, అందుకోసమే అన్నాడట. చూసారు చిన్న బిడ్డ, ఎంత చక్కని విశ్వాసం. అందుకే మీరు వంటి వారైతేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించరని మత్తయి సువార్త 18:3 రాసి పెట్టాడు దేవుడు. కనుక మనము విశ్వాసంలో ఏ స్థాయికి రావాలంటే చిన్న పిల్లల మనసు చేయాలి. మనం అడిగా దేవుడు ఇస్తాడు. మమ్మీ నాకు చాక్లెట్లు కొనుక్కరా అంటాడు, అలాగే నాన్న అంటది, అప్పుడే కళ్ళు తీసుకుంటాడు, మళ్ళీ ఎడవడిక. అలాగే స్కూల్కి వెళ్తే బుక్స్ పెద్ద లిస్ట్ చెప్పేస్తాడు వాళ్ళ డాడీకి, ఓకేరా అంటాడు. రేపు పొద్దునకి వస్తాయా రావా ఎలా మరి నా పరిస్థితి ఏమి చింతించడండి. మా నాన్నగారికి చెప్పాను కదా రేపు వస్తాయి నాకు అనుకుంటాడు. అలాంటి చిన్న బిడ్డలు లాంటి విశ్వాసం మనకందరికీ అవసరమని
ఈ మరియమ్మ మంచిదే, తన ఇల్లు ఇచ్చింది, అందరిని ఆహ్వానించింది, అందరు కలిసి ప్రార్థిస్తున్నారు. మామూలు ప్రార్థన కాదు, అత్యాసక్తితో మొరపెడుతున్నారు. కానీ వస్తే మాత్రం నమ్మకలే. అలా మనం ఉండొద్దని చిన్న పాఠం మనకు నేర్పిస్తుంది. దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, మీరు ఆయన చూడకయే ఆయన మీరు నమ్ముతున్నారు కాబట్టి మీరు రక్షించబడారు. మీ విశ్వాసమునకు ఫలము ఆత్మరక్షణ, దేవుని రాజ్యం అని చెప్పాడు. పేతురు పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. ఇంకా మనందరికీ తెలిసి యోహాను సువార్త 20వ అధ్యాయంలో మరి యేసు పునరుద్ధానుడై లేచిన తర్వాత శిష్యులందరూ ఒక గదిలో భయపడి వణుకుట కూర్చుంటే లోపలికి ప్రవేశించి మీకు సమాధానం కలుగును రాకని చెప్పి మరి వాళ్ళ మీద ఊది వాళ్ళకి చెప్పిన విషయాలు మనకు తెలుసు. ఆ సమయంలో తోమ లేడు. మళ్ళా 8 రోజుల తోమ కొరకు వచ్చాడు ప్రేమగల దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈలోపు వీళ్ళు ఏం చేశారు? మేము ప్రభువును చూసాము, ఆయన పునరుద్ధానుడై లేచాడు, మేమున్న గదిలోకి వచ్చాడు అంటే, అవునా? అదే నేను నమ్మను. ఆయన చేతుల గాయాలలో, మేకుల గాయాల్లో నా ఏలు పెట్టి ఆయన పక్కల్లో నా చెయ్యి పెడితే అప్పుడు నేను నమ్ముతా అన్నాడు. సరిగ్గా మళ్ళా 8 రోజులకు ఆ యొక్క తోమా కూడా ఉండడం గమనించి ఆయన మళ్ళా గదిలోనికి వచ్చాడు. వచ్చి డైరెక్ట్ తోమాతో, తోమా ఇటురా, నీ వ్రేలు తీసి నా అరచేతిలో ఉన్న గాయములోను, నీ చెయ్యి తీసి నా పక్కలోను ఉంచన్నాడు. ఈ రెండు ఆయన అన్నాడని ఆయనకు తెలుసంటారా? తెలియదా? హల్లెలూయా. మనం ఏం మాట్లాడుతున్నామో, ఏం సంభాషిస్తున్నామో, ఎవరితో ఏమంటున్నామో అన్ని ఎరిగిన దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. అసలు మాట రాకముందుకే తెలిసిన ఆయన కదా, ఆలోచన పుట్టక ముందుకే గ్రహించిన వాడు కదా. అటు గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు మనకు దేవుడు అవ్వడం మనకెంతైనా ధన్యకరమని మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఏమన్నాడు? అయ్యా నా రాజా, నా ప్రభువా, నా దేవా అని రాళ్ళ మీద పడేంత కనీసి అన్నాడు కదా. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఓకే, కానీ నువ్వు చూసి నమ్మావు, చూడక నమ్మిన వాళ్ళ నీళ్ళు అన్నారు. అంటే యోహాను ఆ శిష్యులు, ఆ 12 మంది శిష్యుల కంటే, ఒకరు భ్రష్టుడు అయిపోయాడు, 11 మంది శిష్యుల కంటే, మళ్ళా చేర్చబడిన మధ్య వీళ్ళ కంటే ఎవరు అపోస్తల కార్యములు చేర్చబడ్డారు. సారీ, వీళ్ళ కంటే ఎవరు ధన్యులండి? మనం ధన్యులం. ఆయన చూసామా? కల్లారా ఆయన చూసామా? నేను చూడలేదు. అందుకే పేతురు మనల్ని ధైర్యపరుస్తూ ఈ మాట రాశారు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుతున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుతున్నారు అన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా కదండి. కాబట్టి మనం చూడకనే నమ్మాము, ఆనందిస్తున్నాము. ఆ విశ్వాస ఫలమే ఆత్మరక్షణ మనకు లభ్యమైంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము ఎలా చూసినా మనము ధన్యులమేనని మరి 100 చెప్పుకుంటూ, 100% చెప్పుకుంటూ ప్రార్థించాలి. కానీ నమ్మకుండా ప్రార్థన చేయద్దు. అత్యాసక్తితో ప్రార్థించడం మరింత బెటర్, కానీ బెస్ట్ ఇంకా. కానీ నమ్మకపోతే ఏం ప్రయోజనం? మీరు ప్రార్థించారు కదమ్మా, ఇలాగ జరిగిందమ్మా, ఎవరని చెప్తే అవునా అట్టెట్టా నువ్వు చదివించుకో, నాకు గాయం బాగైంది, మన కాలు బాగైంది, మన చేయి బాగైందంటే మనం అలాగ అనొచ్చా? అంటామా? లేదు. కాబట్టి కొంచెము ప్రార్థించే ఆసక్తి ఉంది, అందరినీ చేర్చుకుని, మనసుని ఇంట్లోకి చేర్చుకుంది, అందరు కలిసి ప్రార్థించాలన్న ఏక మనసు, ఏక తాత్పర్యం. మీలో ఇద్దరు ఏకీభవించి ఏది అడిగి చదివిస్తానన్న ఆయన మాట ప్రకారంగా అడుగుతున్నారు, ఏకీభవించే ప్రార్థన చేశారు, కానీ మొత్తం నమ్మట్లేదు. అట్లా మనం ఉండొద్దు. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇందులో దేవుడు మనకు చెప్పాడు. ప్రార్థించడం ఎంత అవసరము, ఇతరుల కొరకు కూడా ప్రార్థించడం, మన కొరకు మరి మనం ఆసక్తి కలిగి ప్రార్థించి ఇతరుల కొరకు మళ్ళీ ప్రార్థించకపోతే అది కూడా తప్పే అవుతుంది బిడ్డ.
ఎందుకంటే ఇతరులు అనేసరికి మీకు తెలిసిన పాస్టర్ గారు, మీకు తెలిసిన బంధువులు, మరెవరు కాదు. ఎందుకంటే మనం దేవుని వాక్యాన్ని పరిశీలించినట్లయితే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మరి అక్కడ రాయబడి ఉంది. 2వ వచనం 3వ వచనం నేను చదువుతాను. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకం చేసుకున్నది. మీరును శరీరముతో ఉన్నారు గనక కష్టమని అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకున్నది అన్నాడు. అది దైవికమైన ప్రేమ, సహోదర ప్రేమ, విశ్వాస లక్షణం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన కొరకు మనం ఎంత కడుపు నొప్పి వచ్చి ఎంత ఏడుస్తాము, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని ఎంత ఆశపడతాము, అలాగే ఇతరుల కొరకు ఆ బాధ నా బాధగానే ఎంచి, నా సమస్యగానే ఎంచి, నా బంధకంగానే ఎంచి నేను ప్రార్థించాలి, మీరు ప్రార్థించాలి. అంతగా దేవుని దగ్గర భక్తులందరూ ఎట్లా ప్రార్థించారు. అబ్రహాము, అలాగే మోషే, నెహెమ్యా, అలాగే ఎజ్రా, వీళ్ళందరూ తమ బాధ తమకే కానీ ఇంకొకరి బాధ లేదు, అట్లా లేదు, ఇతరుల బాధ తమ బాధగా వాళ్ళు దేవుడి దగ్గర మొరపెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఒక తల్లి మోకరించి స్త్రీల కుటుంబంలో ప్రార్థన చేస్తుందేమని. ఇజయా నీకు వందనాలయ్యా, అయ్యా నాయనా మొన్న నెలలో అయ్యా నేను చెప్తామని మేము గ్రహించామయ్యా, నీకు స్తోత్రాలయ్యా అని చెప్పి ఇంకా 2 నిమిషాల తర్వాత అయ్యా పోయిన సంవత్సరం మా అమ్మ చనిపోయింది. అత్తమ్మ మొన్న నెలలోనే చనిపోయిందా? నీకేం దుఃఖం రావట్లేదా? ఎప్పుడో పోయిన సంవత్సరం వాళ్ళ అమ్మ చచ్చిపోతే అంటే అత్తమ్మ మీద ఉన్న, అమ్మ మీద ఉన్న ప్రేమ అత్తమ్మ మీద లేదు. అసలు నీ మీద ఉన్న నీకున్న ప్రేమ అంతకంటే ఎక్కువ పొరుగు అని నిన్ను నువ్వు ప్రేమించుకో, పొరుగు అని కూడా ప్రేమించాలి. ఆ బాధ, ఆ కష్టం, ఆ దుఃఖం, ఆ యొక్క శ్రమ నీకు కలిగితే నువ్వు ఎంతగా మొరపెడతావో ఇతరులకు కలిగితే కూడా అంతే మొరపెట్టాలని ఈ పాఠాలన్నీ మనకు బోధిస్తుంది. దేవుని కలిగి ఉందాక. కాబట్టి ఇక్కడ మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ, అలాగే రోజు అనే చిన్నది ఎన్నో చక్కని పాఠాలు మనకు వినిపించారండి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థించడం ఎంత అవసరమో, ప్రార్థించిందల్లా పొంది ఉన్నామని నమ్మడం కూడా అంతే అవసరమని వాక్యం మనకు బోధిస్తుంది. ఆ చిన్న పిల్లకున్న విశ్వాసం మనందరికీ ఉండాలి. స్వరం గుర్తుపట్టగలిగింది, అయోమయములు లేదు, అలర్ట్ గా ఉంది, వస్తాడన్న విశ్వాసం ఉంది. ఎదురు చూస్తుంటే కనుకనే ఆ తలుపు ఇట్లా సవ్వడి చేయడం, అది ఎంత చక్కగా అతను గుర్తుపట్టగలిగిందాం. కాబట్టి మన బిడ్డలను మనం అలా పెంచుదాం, మనము కూడా ఆ స్థాయికి వద్దాం. మరి ఇంట చేర్చుకోవడం గొప్ప విషయమే. మరియమ్మ చాలా విశాల హృదయం. అది తర్వాత అక్కడ ఉన్న వారందరూ సంఘమంతా తన ఇంటికి రమ్మని అక్కడ ప్రార్థన చేయడం అద్భుతమే. ఆ ఇల్లు కొద్దిగా పెద్దగా ఉండొచ్చు, హాల్ పెద్దగా ఉండొచ్చు, సంఘం అందరూ వచ్చి చేరారు. చాలా సంతోషం. నాయకుడి కొరకు ప్రార్థిస్తున్నారు, భారంతో ప్రార్థిస్తున్నారు, అత్యాసక్తితో ప్రార్థిస్తున్నారు. కానీ విశ్వాసం లేదు. ఏముంది పేతురు ఎందుకు ఒకటి పిచ్చిదానా అన్నారు. నువ్వు పిచ్చిదానా అన్నారు. లేదు, అది పదే పదే ఆ పాప చెప్తే అప్పుడు వెళ్ళి తలుపు తీసి అరే నిజమే వచ్చాడుగా పేతురు అనుకున్నారు. ఇవాళ చేసేదేమో ఆయన కోసమా? విడుదల చేస్తేనే నమ్మవా? అసలు ఎలా? అలా ఉండకూడదు. మనము కనపడని దాన్ని నమ్మడమే విశ్వాసం అంటారు. కనపడితే ఓహో అని నమ్మడము అది అవివేకం. అందుకే తోమా చివాట్లు పెట్టాడు దేవుడు. మళ్ళా తప్పులు ఒప్పుకుని ఆయన పాదాల మీద పడి ప్రార్థించాడు. ఆ మంచి విశ్వాసంలోకి వచ్చాడు కనుకనే భారతదేశాన్ని రక్షణలోనికి నడిపించగలిగిన యోధుడుగా మారాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము మన బిడ్డలందరినీ మన విశ్వాసం అచంచలమైనదిగా, అమ్మాని విశ్వాసం గొప్పది, అమ్మాని విశ్వాసము చాలా గొప్పదని మరి
కొంతమందిని దేవుడు మెచ్చుకున్నాడు కదా. కాబట్టి మన విశ్వాసం కూడా చాలా గొప్పదిగా ఉండాలి, దృఢమైనదిగా ఉండాలి, మరి ఎలకకి వెళ్ళనిదిగా ఉండాలి, ఆ ఆసక్తి జ్ఞానానుసారమైనది ఉండాలి. మనము కూడా ప్రార్థిస్తే దేవుడు ఇస్తాడు అని నమ్మాలి. సాక్ష్యం బుక్ లో మీరు చదువుతారు, ఒకసారి నాకు భయంకరమైన పరిస్థితులు, శోధనలు వచ్చాయి. లోగడ చెప్పుకుంటాను, ఎవరైనా కొత్తగా విన్న వాళ్ళ కోసం చెప్తున్నా. చాలా శ్రమలు వస్తే దాళమ్మ పెళ్లి దగ్గరకు వస్తుంది, అప్పుడు నేను ప్రార్థించా. 10 దినములు ఉపవాసం ప్రతిష్ఠించుకొని ప్రార్థించి ముగింపులో ఏం చేశానంటే, నన్ను తరుముతున్నా, మిమ్ములను తరుముతున్నా మరి ఐగుప్తీయులు మరి ఇంకెప్పటికీ కనబడరు అని ప్రభువు ఎలా చెప్పాడో ఆ మాటను నేను ఎత్తి, అయ్యా నన్ను తరుముతున్న ఈ ఆర్థిక ఇబ్బందులు మరి ఇంకెప్పటికీ కూడా మరి కనబడకుండా నువ్వు చేస్తున్నందుకు నీకు వందనాలని ముగించా ప్రార్థన. త్వరలో వారం లోపల్లోనే నాకు కావలసిన డబ్బుంతా దేవుడు సమకూర్చాడు. అలాంటి అవసరతతో ఎదురు చూసాల్సిన పరిస్థితి పిల్లల కొరకు దేవుడు కలగ చేయలేదు. హల్లెలూయా. ఇంకా అట్టి కృప అందరికీ రావాలి. ఆ విశ్వాసం మనలోకి రావాలి. దృఢమైనదిగా ఉండాలి, బలమైనదిగా ఉండాలి, గొప్పదిగా ఉండాలి. మన కొరకు మాత్రమే కాదు, అనేకుల కొరకు, ఆ స్థితిలో ఉన్న వారి కొరకు మనకు కలిగిన బాధలాగే ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు, జవాబిచ్చాడని నమ్మాలి. చిన్న బిడ్డలాంటి విశ్వాసంతో మనమందరం ఉన్నాం. దేవుని అనేకం మన కొరకు, మన సంఘాల కొరకు, మన ఇంటి వారి కొరకు, బంధువుల కొరకు అడిగి పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ ఈ కడవరి దినములు అనుగ్రహించిన దాకా, దేవుడి మాటలను దీవించిన దాకా. ఆమేన్. హల్లెలూయా.